నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో మార్చి 31 లోపు ఇంటి పన్నులు పూర్తిగా వసూలు చేయాలని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా పన్నులు చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సార్ చాలా అదే ఉంది. కమిషన్ అడిగే మాట్లాడుతుంది దానికి మీరు ఏం చేయాలా ఎట్లా చేస్తారు జాయిన్ చేయాలి కడుతున్నారు. అందరికీ నమస్కారం. స్థానిక సంస్థల్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాల కొరకు సొంత నిధులు ఎంత సమకూర్చుకుంటే అంత మంచిది. ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నులు పన్నేతరాలన్నీ కూడా నిర్ణీత వ్యవధిలో వసూలు చేయాలని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. గతంలో ఈ పన్నుల వసూళ్ళు పన్నేతరాల వసూలు కూడా ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఉండేవి. దీనికోసం స్వర్ణ పంచాయతీ పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి పోర్టల్ను కూడా తీసుకురావడం జరిగింది. పన్ను వసూళ్ళు మొత్తం కూడా ఇప్పుడు పారదర్శకంగా ఈ యొక్క స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారానే వసూలు చేయడం జరుగుతుంది. ఇది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. పబ్లిక్ నేరుగా వాళ్ళు మొబైల్ నుంచి కూడా ఈ యొక్క ఇంటి పన్నులు చెల్లించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా వసూలు కావాల్సి ఉంది. దీంతోపాటు మనకు ఇతర అసెస్మెంట్ల నుంచి ఇంకా ఒక 70 లక్షలు వసూలు కావాల్సి ఉంది. మనకు బిల్ కలెక్టర్లు అలాగే పంచాయతీ సెక్రటరీలు ఇళ్లకు వచ్చి పన్ను వసూలు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా సంవత్సరాల కొద్ది బాకీ ఉన్నటువంటి వాళ్ళు మన పంచాయతీ సిబ్బంది వస్తూనే ఈ పన్ను చెల్లించాలి. మేము కూడా ఎవరైతే పన్ను బాకీ ఎక్కువగా ఉన్నదో వాళ్ళ ఇళ్ల వద్ద కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దాన్ని వాళ్ళు చిన్నతనంగా భావించకుండా పన్ను కట్టకపోవడాన్ని చిన్నతనంగా భావించి మన వైపు నుంచి ఒక బాధ్యత పన్ను చెల్లించడం అనేది. కాబట్టి మన అందరి యొక్క బాధ్యతను మనం నెరవేర్చాలి. అందులో భాగంగానే మనకు స్థానిక సంస్థలకు ముఖ్యంగా గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి బాకీలన్నింటినీ కూడా త్వరగా చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.